హాయ్ ఫ్రెండ్స్, మీరు OnePlus, Realme, Oppo ఫోన్స్ వాడుతున్నట్లయితే వెంటనే మీ ఫోన్ లో ఈ 3 సెట్టింగ్స్ ని ఆన్ చేసుకోండి. దీని ద్వారా మీ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా కొంచెం బెటర్ చేసుకోండి. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి సేవ్ చేసుకోండి. ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అందులో నెంబర్ 1 టిప్ వచ్చేసి, మీరు ఎక్కువ హైడ్ యాప్స్ వాడుతున్నట్లయితే మీరు ప్రతిసారి సెట్టింగ్స్ లో వెళ్ళి హైడ్ యాప్స్ ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు హైడ్ యాప్స్ వాడుతున్నప్పుడు డైలర్ ప్యాడ్ ఓపెన్ చేసి సీక్రెట్ కోడ్స్ కొట్టాల్సిన అవసరం లేదు. ఒక్క యాప్ ఓపెన్ చేస్తే మీ హైడ్ యాప్స్ అనేవి ఆ యాప్ లో ఫస్ట్ మీ ఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్ లో మీరు హైడ్ యాప్స్ అని సెర్చ్ చేసి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు హైడ్ యాప్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ మీకు రైట్ సైడ్ లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాక్సెస్ మెథడ్స్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ లాస్ట్ లో మీకు కస్టమైజేషన్ హోమ్ స్క్రీన్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ మీరు ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏదో ఒక ఐకాన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక ఐకాన్ ని సెలెక్ట్ చేసి దీనికి ఒక నేమ్ ఇచ్చేసి సేవ్ చేసుకోండి. ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్న యాప్ ఐకాన్ ఉందో ఇక్కడ మీకు షో అవుతుంది. సింపుల్ గా దాని మీద క్లిక్ చేసి మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీరు హైడ్ చేసిన యాప్స్ అన్ని ఇక్కడ మీకు షో అవుతాయి. ఈ హైడ్ యాప్స్ ఓపెన్ చేయాలంటే మీరు ప్రతిసారి డైలర్ లో వెళ్ళి సీక్రెట్ కోడ్ కొట్టాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా ఈ యాప్ ఐకాన్ మీద క్లిక్ చేసి హైడెన్ యాప్స్ ని మీరు చూసుకోవచ్చు. నెంబర్ 2 వచ్చేసి, మీ ఫోన్ బ్యాటరీ లాంగ్ టైమ్ లో రన్ చేయాలంటే సింపుల్ గా మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి బ్యాటరీ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు బ్యాటరీ హెల్త్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ స్మార్ట్ ఛార్జింగ్ పాయింట్ అని ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల మీ బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది, అలాగే మీ బ్యాటరీ హెల్త్ అనేది పాడవకుండా ఉంటుంది. నెంబర్ 3 వచ్చేసి, ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్నింటిలో గూగుల్ డైలర్ డిఫాల్ట్ గా వస్తుంది కాబట్టి వీళ్ళ ఓన్ డైలర్ అయినా ఓ డైలర్ ని మీరు ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని దీన్ని డిఫాల్ట్ గా పెట్టుకోండి. ఎప్పుడైనా మీరు కాల్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు అనౌన్స్మెంట్ అనేది అవతల వాళ్ళకి వినపడకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.